అనుదిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో దేవుడు దయచేసిన మరో ఉదయ కాలాన్ని ఆయన నామస్తుతితో ఆరంభిద్దామా? స్తుతి. మా అతిక్రమముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయు దేవా మీకు స్తోత్రములు. మాకు రక్షణకర్తవైన దేవా మీకు స్తోత్రములు. భూదిగంతముల నివాసులందరికీ ఆశ్రయమైన దేవా మీకు స్తోత్రములు. బలమునే నడికట్టుగా గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేత పర్వతములు స్థిరపరచు దేవా మీకు స్తోత్రములు. మన రక్షణకర్త అయిన దేవుడు శక్తిమంతుడు. ఆయన తన శక్తి చేత పర్వతములనే స్థిరపరచువాడు. మన జీవితాలను స్థిరపరచలేడా? స్థిరపరుస్తాడు. ఆయన యందు విశ్వాసం, నమ్మిక ఉంచాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. వాగ్దానం ఇచ్చినవాడు నెరవేర్చువాడు. మన వాగ్దానాలను ఆయన నెరవేర్చును. మనం నమ్మిక కలిగి ఉండాలి. ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి ఆయనే ఆశ్రయం, దుర్గము మరియు శైలము. నమ్మకముతో ప్రార్థించుకుందామా? సమస్త జీవరాశికి ప్రభువైన దేవా, మా ప్రార్థనలను ఆలకించువాడా, మా కొండ, మా కోట, మేము నమ్ముకున్న మా ఆశ్రయదుర్గమా, మీకు వెలకట్టలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము మా తల్లి గర్భమున ఉన్నది మొదలుకొని నేటి వరకు మా తండ్రివి, మా దైవానివి నీవే తండ్రి. నాయన, ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.